హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఒక సరదా టాపిక్ అనేది వచ్చేసింది అనమాట. అంటే వైరల్ అవుతున్న ఒక వాయిస్. ప్రజెంట్ నేను ఆ వాయిస్ ఎవరిది, ఏ ఊరు నుంచి వచ్చింది, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు ఎప్పుడు కూడా నేను చెప్పను. ఈరోజు కూడా మ్యాక్సిమం చెప్పను. ఒకవేళ వాళ్ళు కదుపుకొని కావాలని ఏదైనా హైప్ క్రియేట్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం, అంతే కదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ టాపిక్ అనేది మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చేసి ఒక వ్యక్తి, మన ఫౌండర్లో ఒక ఫౌండర్కి నాకు తెలిసి పాపం ఆయనకి ఎవరో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. లేదంటే ఆయనకు కూడా తెలియదు కదా, ఆయన కూడా తెలియకుండా వేరే వాళ్ళు చెప్తేనే కదా ఎవరైనా తెలుసుకుంటుంది. మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందేమో అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి చేస్తే మాత్రం మనం ఏం చేయలేమండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎలా చెప్పారంటే, గంటకు 3,000 మందికి అమౌంట్లు పడుతున్నాయని ఒక టాపిక్ ఒకటి వచ్చింది. అలాగే దుబాయ్లో చాలామందికి పని అని రెండో టాపిక్ వచ్చింది. ఓఎస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి వచ్చిందని. ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను, ఎప్పుడు ఓఎస్ రాకముందు నుంచి ఓ ఫౌండర్స్ వచ్చిన కాంచి నేను ఉన్నాను. ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో అప్డేట్ చేసిన వ్యక్తిని కాబట్టి ప్రతిదీ నాకు తెలుసు. ఓకే, కొన్ని తెలియకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, కానీ మ్యాక్సిమం తెలుసు. ఓకే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ టాపిక్ స్టార్ట్ చేసే ముందు గుడ్ న్యూస్ అంతా వచ్చింది, గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పి టాపిక్ మాట్లాడుకున్నారన్నమాట. 10 నుంచి 30 మందికి అమౌంట్లు పడ్డాయంట. అది కూడా పర్టికులర్గా ఒక ఏరియా వ్యక్తులకి, ఆ ఊరి పేరు మనకు అనవసరం. ఓకే, దానివల్ల చాలామంది సెలబ్రేషన్లు చేసుకొని వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్లు చేసుకొని వాళ్ళు ఇల్లులు కూడా, ఫ్యామిలీని కూడా వదిలిసేటో వెళ్ళిపోయారంట. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బులు పడితే ఫ్యామిలీని కూడా వదిలి వెళ్ళిపోవడానికి మనం ఏమైనా ఇక్కడ స్కామ్ బిజినెస్ చేస్తున్నామా, మనకేమైనా పడిన అమౌంట్ ఇల్లీగలా? అంటే బేసిక్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇల్లీగల్ మనీ పడినప్పుడు మాత్రమేగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని భయపడేది. మనకు పడే డబ్బులు లీగల్ అన్నప్పుడు ఎందుకు భయపడతాం? ఒకవేళ పన్ని అని మనం చెప్తే కానీ వేరే వాడికి ఎలా తెలుస్తుంది? మీరు చెప్పండి ఫౌండర్స్, అంతే కదా. ఇప్పుడు నాకు డబ్బులు నేను పన్ని అని చెప్తేనే కానీ మీకు తెలుస్తుంది. మీకు తెలియకుండా నేను భయపడిపోయి స్విచ్ ఆఫ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పన్నే అమౌంట్లు దాంట్లో కనపడి అనుకున్నాం. ఓఎస్లో కనపడితే సరిపోతుందా? మన బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటేనే కదా మన చేతికి వస్తాయి. కేవలం చూపిస్తే కనబడే డబ్బులు మనకు ఉపయోగం ఉండదు, చేతికి వచ్చే డబ్బులు మాత్రం ఉపయోగం. ఓకే, నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, దుబాయ్లో అయితే చాలామంది ఫౌండర్స్కి ఇప్పటికే డబ్బులు పడినాయి అంట. మ్యాక్సిమం అందరికీ పడినాయి అంట, చాలా వరకు దుబాయ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గంటకు 3,000 మందికి డబ్బులు పడుతున్నాయని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఆ వాయిస్లో. ఓకే, ఎగ్జాంపుల్కి గంటకు 3,000 మందికి మనం లెక్కేసుకుందామండి. మొత్తం మీద 14 లక్షల ప్లస్ ఫౌండర్స్, అందులో ప్యాకేజీలు కట్టింది మహా అయితే 5 నుంచి 6 లక్షల మంది ఫౌండర్స్ అన్నమాట. ఓకే, 5 నుంచి 6 లక్షల మంది ఫౌండర్స్ మాత్రం ప్యాకేజీలు కట్టారు. ఇంకా డీప్గా లెక్కేసుకోవాలంటే 14 లక్షల మంది ఫౌండర్స్ కారండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకున్నది మొత్తం మీద 7 నుంచి 8 లక్షల మంది మాత్రమే ఒక పేరు మీద ఉన్న ఫౌండర్స్ మల్టిపుల్ ఐడీస్ తీసుకున్నారు. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ దగ్గర 4 ఐడీలు ఉంటే 4 ఐడీలు కంపెనీ దృష్టిలో 4 సపరేట్ ఐడీలు లెక్క, కానీ జీకే లుక్స్ దృష్టిలో ఒకటే, ఎందుకంటే ఒక పేరు మీద ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా మనం వాటిని మైనస్ చేసేసి మెయిన్ ఒక తలకైకి ఒక ఐడి లెక్క మనం కన్సిడర్ చేస్తే దాదాపు 7 నుంచి 8 లక్షలు మాత్రం ఉన్నాయన్నమాట. అంటే గంటకి 3,000 మందికి పడుతున్నాయి అంటే 24 గంటలకి దాదాపు 72,000 మందికి పడుతున్నాయి. 72,000 మందికి పడుతున్నాయి. ఇప్పుడు తక్కువ ఆ వాయిస్ వచ్చిన కాంచి ఒక 13-14 గంటలు అయిందనుకోండి, కనీసం ఒక 50,000 మందికైనా డబ్బులు పడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావాలిగా. నేను చెప్తున్నా, వాళ్ళు అడిగిందే నేను చెప్తున్నాను, నేనేమి ఇక్కడ పుట్టించి చెప్పట్లేదు. వాళ్ళన్నా సరే నాకు ఎటువంటి ఏమంటారు దాన్ని, కోపతాపాలు అయితే ఏమీ లేవు. వాళ్ళు ఫౌండర్సే, నేను ఫౌండర్సే. బట్ ఏంటంటే వాళ్ళు తెలుసుకొని చెప్తే బాగుంటుందని నా యొక్క ఆశ, అంతే, అంతమించి ఏం కదా. ఏదో నేను మేధావని వాళ్ళకి తెలియదు నాకు తెలుసు అని చెప్పట్లా. బేసిక్గా నాకు వచ్చే డౌటే మిగతా ఫౌండర్స్ కూడా వస్తుంది, అందుకే దాన్ని క్లారిఫై నా వీడియోలు చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే, కాబట్టి గంటకు 3,000 మందికి పడిపోతున్నాయి అంటే 24 గంటలకి 72,000 మందికి పడుతున్నాయి. అది కూడా ఎంత పడుతున్నాయంట, $100 $200 కాదంటే మినిమం $1,00,000+ అంట. ఇది ఇంకో విచిత్రం. ఓకే, అంటే మనిషికి దాదాపు 90 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా అమౌంట్లు పడుతున్నాయి అని చెప్పి ఆయన డైరెక్ట్గా డిక్లైన్ చేసేసారు. ఓకే, ఇది కూడా పక్కన పెట్టండి. అలాగే ఈ పడిన దాంట్లో కూడా ఎలా పడుతున్నాయి అంటే, $143 పడిన వాళ్ళు అయితే డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళే తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకోవాలంట. నా దగ్గర అయితే పాస్పోర్ట్ రెడీగా ఉందండి, దాదాపు 7-8 నెలల క్రితం నుంచి ఉంది. నిజంగా నాకు డబ్బులు అనేది మీరు వేయించగలిగితే నేను స్పాట్లో దుబాయ్ వెళ్ళడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గంటకు 3,000 మందికి పడుతున్నాయి కాబట్టి మనకు కూడా పడిపోతాయి అని చెప్పి ఆ వాయిస్లో ఆయన చెప్తున్నారు బేసిక్గా. అది కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను,
ప్రపంచంలో ఏ మూల ఎవరికి పడకుండా, అంటే ఇక్కడ గుస్మిందర్ దిలాన్ గారికి పడలేదు, క్రిస్ జాన్సన్ సార్కి పడలేదు, దాని తర్వాత రెడ్ రెఫర్న్కి పడలేదు, మన ఏపీ తెలంగాణలో పెద్ద పెద్ద లీడర్లకి ఎవరికి పడలేదు. కానీ ఒక పెద్ద లీడర్ వాయిస్ ఆయన మాట్లాడారు అనమాట, ఆయన మాట మాట్లాడారు, ఒక పెద్ద లీడర్ పేరు ఆయన వాడారు. బట్ నేనైతే ఆ పేరు వాడను, ఎందుకంటే ఆయనే సైలెంట్ అయిపోయినప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఆయన వచ్చి చెప్పుకోవాలి నాకేం పడలేదురా బాబు అదంత రూమర్స్ అని. కానీ అది కూడా చెప్పడు ఆయన వచ్చి. ఎందుకు చెప్పడంటే ఆయన వేరే వేరే కాన్సెప్ట్లో దూరాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని కదుపుకుంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి. ఓకే, ఆ పెద్ద లీడర్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఆయన చేసింది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు మార్కెటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాడు ఆయన. ఎంఎల్ఎం మార్కెటింగ్లో మ్యాక్సిమం చేశాడు. అలాంటి వ్యక్తికి ఇది కాకపోతే ఇంకోటి, మనకు మాత్రం ఇది అనుకుని ఉన్న వాళ్ళకి గురించి చెప్తున్నాను నేను. బేసిక్గా అయితే వాళ్ళకి ఇది కాకపోతే ఇంకోటి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, ఆ పెద్ద లీడర్ సైలెంట్ అయ్యాడంటే డబ్బులు వచ్చాయని కాదు, ఆయనకి డబ్బులు రాలేదు, దీని మీద విసుకొచ్చింది కాబట్టి సైలెంట్ అయ్యాడు. ఇంకా ప్రతిసారి నేను అప్డేట్ చెప్పుకొని ఈ టైం ఇక్కడ వేస్ట్ చేసుకునేది ఏదో ఇంకో కాన్సెప్ట్ చేసుకుంటా అక్కడ సంపాదించుకుంటానే ఆయన ఐడియా వెళ్ళిపోయాడు మాట. బేసిక్గా అయితే అది రియాలిటీ. ఓకే, ఇంకా క్లారిటీగా డీప్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రీసెంట్గానే మన దిలాన్ గారు వాయిస్ చేశారు కదా, మనకు చేసి గట్టిగా 2 రోజులు కూడా అవ్వలేదు. ఆయన ఎక్కడైనా డబ్బులు పడ్డాయని చెప్పాడా? పోనీ వాళ్ళందరూ కావాలని కప్పిపుచ్చుతున్నారు, డబ్బులు పడ్డాయని పబ్లిక్గా చెప్పకూడదు, కోడ్ ఆఫ్ కండక్ట్ అంట. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వీళ్ళు చెప్తున్నారండి, ప్రతిసారి కోడ్ ఆఫ్ కండక్ట్ని చెప్తున్నారు వీళ్ళు. కోడ్ ఆఫ్ కండక్ట్లో డబ్బులు పడ్డాయని కానీ బహిరంగంగా లేనిపోని ఇన్ఫర్మేషన్లు షేర్ చేయొద్దు అని చెప్పి దాంట్లో రాసుందిగా, మరి దాన్ని ఎందుకు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అంత భయపడినట్టయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కేవలం మీ గ్రూప్ వరకు మాత్రమే, అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన 10 మందో 25 మందో 50 మందో డైరెక్ట్ యూజర్లు ఉంటారు కదా, వాళ్ళతో పబ్లిక్గా ప్రైవేట్గా మాత్రం మీరు మాట్లాడుకోవాలి. కానీ ఏది కూడా బహిరంగంగా అంటే పబ్లిక్గా మీరు వాయిస్లు షేర్ చేయకూడదు. ఓకే, వాళ్ళతో మాత్రం మీరు ప్రైవేట్గా మాట్లాడుకోవాలని చెప్పి అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్లు ఉంది. అలాగే డబ్బుల గురించి కానీ వాటి గురించి కానీ కంపెనీ చెప్పేదాకా మనం చెప్పకూడదు. ఇక్కడ బేసిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, విక్టరీ విత్ యాష్ అనేది డబ్బులు సంపాదించి ఇచ్చే కాన్సెప్ట్ కాదు. విక్టరీ విత్ యాష్ అనేది కేవలం డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చెప్పే కాన్సెప్ట్ అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఓకేనండి, నేను ఒకటే చెప్తున్నాను, వాయిస్ పెట్టిన వాళ్ళు నేను ఎప్పుడు తప్పను. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక ఎవరో వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి ఇవన్నీ బుర్రలు ఎక్కించడం వల్ల వాళ్ళు తెలిసి తెలియక ఇంకోళ్ళతో చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే ఇదివరకు అంటే వేరు, గతంలో అంటే ఎవరైనా సరే సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలివిగా మన వాళ్ళందరూ కూడా వాయిస్ రికార్డులు చేస్తున్నారు, చేసి గ్రూప్లో పడేస్తున్నారు అన్నమాట. అది అలా స్ప్రెడ్ అవుతుంది, ఆ నోట ఈ నోట చేరి అన్నీ స్ప్రెడ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే డబ్బులు వచ్చినాయో వాళ్ళు స్విచ్ ఆఫ్లు చేసుకున్నారని నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు నాకు తెలియదు. కానీ రేపు పొద్దున్న కొన్ని రోజుల తర్వాత ఈయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్టేజ్కి వస్తుంది, ఎందుకంటే ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తున్నందుకు. ఓకే, దయచేసి ఇప్పటికైనా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దుబాయ్లో ఆఫీస్ లేదని చెప్పి యాష్ గారు చెప్పారు. మరి దుబాయ్ వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? మెట్రో స్టేషన్లో కాపలాగా వేయమంటారా, లేకపోతే దుబాయ్ మాల్లో పడుకోమంటారా? ఈ దుబాయ్ వెళ్ళి ఏం చేయాలా? అంతేకాదు దుబాయ్ వెళ్ళి ఏం చేయాలి? ముందు అక్కడ దుబాయ్లో ఏముందని వెళ్ళి చేయడానికైనా? ఇక్కడ ఇండియాలో ఆఫీస్ లేదు, దుబాయ్లో ఆఫీస్ లేదు, అసలు ఆఫీస్లో ఆన్ పేస్ సంబంధించి రన్నింగ్లో లేదని యాష్ గారు 1-10 సార్లు చెప్పారు. ఓకే, విక్టరీ విత్ యాష్కి సంబంధించి వర్క్ జరుగుతుంది, కానీ ఎంతమందితో జరుగుతుంది? 10 మంది చేస్తున్నారు, 20 మంది చేస్తున్నారు, 50 మంది చేస్తున్నారా? అసలు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేదు. మరి వీళ్ళేమో డబ్బులు పడిపోతున్నాయి, అది కూడా ₹1000, 2000, పోనీ $1000, $100 కూడా కాదు, పట్టుకుంటే ప్రతి ఒక్కరు $1,00,000 అంట. $1,00,000 అంటే అసలు ఎంతో కూడా తెలియదు పాపం వాళ్ళకి రియాలిటీలో. ఓకే, అర్థం చేసుకోండి. దయచేసి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. మీరు హడావిడి చేయొద్దు, మమ్మల్ని హడావిడి పడేలా చేయొద్దు. ఓకే, ప్రతిరోజు గ్రూపులు అంటే వస్తూనే ఉంటాయండి, కానీ వీటిలో కొంచెం విచిత్రంగా ఉన్నాయి మాత్రం నేను టాపిక్ చెప్తాను. అన్నీ చెప్పడం అంటే మీకు బోర్ కొడద్ది. బట్ ఏంటంటే ఇది కూడా మనకి మన కమ్యూనిటీలో అసలు ఏం జరుగుతుందో మీకు తెలియడం కోసమే నేను ఈ వాయిస్ అనేది మీకు చెప్తాను అన్నమాట. అసలు మన కమ్యూనిటీలో, మన ఆన్ పేస్ కమ్యూనిటీలో నేను ఎందుకు వీడియోలు చేస్తున్నాను అనే దానికి ఉదాహరణలు ఇవే, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఇలాంటి వాయిస్ని మనం చెప్తేనే కదా మీకు తెలుస్తుంది, లేకపోతే నిజం అనుకుని మళ్ళీ పని అనుకుని ఇంట్లో కూర్చుంటారు మీరు. ఈ వాయిస్లు నమ్మి చాలామంది పాస్పోర్ట్లు కూడా పెట్టుకుంటున్నారంట. బేసిక్గా నాకు కూడా తెలియదు. పాస్పోర్ట్ పెట్టుకున్నామంటే, నేను పెట్టుకున్నానంటే ఏదో దేశం వెళ్ళాలి ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నాను, బట్ ఆ రోజు రాలేదు. నాకు డబ్బులు వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది. ఇలాగే మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవచ్చు దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు ఆన్ పేస్ సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి వేరే సబ్జెక్ట్ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరికైతే షాప్స్లు ఉన్నాయో అంటే సొంత వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి ఒక మంచి స్కీమ్ అనేది నేను తేవడం జరుగుతుంది. అది కూడా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి. అందులో మీకు 100 రోజుల్లో లోన్స్ కూడా వస్తాయి. దాని గురించి కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోండి. ఓకేనండి, ముందుగా ప్లాన్ మొత్తం వినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీరు ఇంటి దగ్గర నుంచే కట్టుకోవచ్చు. పర్టికులర్గా మీరు బ్రాంచ్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాలని రూల్ ఏం లేదు. అంతా కూడా మీకు బ్రాంచ్ నెంబర్లు ఇస్తాం డైరెక్ట్గా. ఆ బ్రాంచ్ నెంబర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీరు
వాట్సాప్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్లు ఉంటే దాని ద్వారానే అన్నీ అయిపోతాయి. ఓకే, దీన్ని పిగ్మీ స్కీమ్ అంటారండి. అంటే రోజువారీ పొదుపు. ఓకే, రోజువారీ పొదుపు మాట ఇది. ఇందులో దాదాపు స్టార్టింగ్ వచ్చేసి 7% నుంచి 9% దాకా ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తారు. ఓకే, అలాగే ఇందులో మీకు మొత్తం క్లారిటీగా కింద రాసి ఉంది. నేను కొంచెం మనకు అర్థమయ్యే భాషలో ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎగ్జాంపుల్కి ఒక జీకేలుక్స్ అనే వ్యక్తికి షాప్ ఉంది, కానీ ఆయనకి డబ్బులు రొటేషన్ అనేది అలవాటు అన్నమాట. అంటే 3 నెలలకు 4 నెలలకు ఒక 20,000 30,000 ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది. మళ్ళీ అది ఆయన ఇచ్చేయగలడు. కానీ బయట అప్పులు తీసుకుందామన్నా లోన్లు తీసుకుందామన్నా వాళ్ళు ఇచ్చే ₹2 ₹3 వడ్డీకి తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ పిగ్మీ స్కీమ్ అనేది తీసుకుంటాడనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది నేను మొత్తం క్లియర్గా మీకు చెప్తాను. ఎగ్జాంపుల్కి జీకేలుక్స్ వ్యక్తికి షాప్ ఉందనుకున్నాం కదా, ఈయన నెలకి కట్టుకునే ఆదాయం కట్టి, అంటే ప్రతిరోజు కట్టుకోవాలి. ఇది ప్రతిరోజు 100 కట్టుకుంటారా, 200 కట్టుకుంటారా, 300 కట్టుకుంటారా, ఈ రకంగా సంవత్సరం ప్లాన్ ఉంటుంది, 2 సంవత్సరాల ప్లాన్ ఉంటుంది, 3 సంవత్సరాల ప్లాన్ ఉంటుంది. 3 సంవత్సరాల ప్లాన్ అయితే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు 9% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. దాంతోపాటు మీకు లోన్స్ 100 రోజుల తర్వాత లోన్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్గా జీకేలుక్స్ అనే వ్యక్తి 100 200 ప్రతిరోజు కట్టుకుంటున్నాడండి. ఇప్పుడు ₹100 ఎగ్జాంపుల్ వేసుకున్నట్టయితే ఇక్కడ మనకు 100 రోజులకి ఎంత కడతాం, మనం ₹100 లెక్క అయితే ₹10,000 కడతామన్నమాట. ₹10,000 కట్టిన తర్వాత మనకి డబ్బులు అవసరం లేకపోతే కంటిన్యూ చేస్తాం, కట్టుకుంటూ వెళ్తాం. లేదు 100 రోజుల తర్వాత మనకి డబ్బులు అవసరమైనాయి, మాకు లోన్ కావాలని చెప్పి బ్యాంక్ వాళ్ళని అడుగుతాం. వాళ్ళు మన 10,000కి ఇంకో 10,000 వేసి 20,000 లోన్ ఇస్తారన్నమాట. అది కూడా ఎంతకి, కేవలం 16% మాత్రమే. అంటే ₹1.33, ₹1.50 కన్నా తక్కువ వడ్డీతో మనకి లోన్ వస్తుంది. దేని గురించి వీళ్ళు ఇలా లోన్ ఇస్తున్నారంటే, ఒకటి మీకు షాప్ ఉంది, మీకు లేబర్ లైసెన్సు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటారు. రెండోది 2 చెక్స్ తీసుకుంటారు. మూడోది 2 నామినీ షూరిటీలు తీసుకుని మీకు లోన్ ఇస్తారు. అంతకుమించి ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్లు కానీ సిబిల్ స్కోర్లు కానీ ఏమీ అడగరు. ఓకే, సంస్థ మీకు ఎందుకు ఇస్తున్నారంటే ముందు సంస్థలో మీరు సంస్థను నమ్మి డబ్బులు కడుతున్నారు కాబట్టి సంస్థ మీకు 100 రోజులకు కూడా డబుల్ ఇన్కమ్తో మీకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మన ఏపీ తెలంగాణలోనే స్పెషల్గా ఇస్తున్నారన్నమాట. ఓకే, ఎందుకంటే కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి ఇటు సైడ్ అనుకోండి మ్యాక్సిమం అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు ఓన్లీ సేవింగ్సే చేసుకుంటారు, ఎక్కువ శాతం లోన్లు తీసుకోరు. కానీ మన సైడ్ లోన్లు అలవాటు కాబట్టి మన వాళ్ళ కోసం స్పెషల్గా లోన్లు ఇవ్వడం జరుగుద్ది అన్నమాట. ఈ అమౌంట్ కూడా మీరు ఏదైతే అమౌంట్ తీసుకున్నారో, లోన్ తీసుకున్నారో 20,000, అది 180 రోజులు కట్టాలి. అంటే ఎగ్జాంపుల్కి మనం ₹100 ప్రతిరోజు కడతాం కదా, నెక్స్ట్ టైం నుంచి ఏం కట్టాలంటే ఇక్కడ ఆ ₹100 ప్లస్ ఇంకో 120 కట్టాలి. ఎప్పుడు 20,000 తీసుకున్న తర్వాత నుంచి, నెక్స్ట్ డే నుంచి. ఎందుకంటే ఇక్కడ మనం అసలు వడ్డీ ఒకేసారి తీరుస్తున్నాము, దాంతోపాటు మళ్ళీ మన సేవింగ్స్ అనేది కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఈ రకంగా ఉండడం వల్ల మళ్ళీ ఆ 100 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు 20,000 కడతారు, 20,000కి 40,000 దాకా ఇస్తారు. ఈ విధంగా మీకు నచ్చినట్టు మీరు రొటేషన్కి పనిచేస్తుంది, సేవింగ్స్కి పనిచేస్తుంది. అవసరానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 10,000కి 20,000కి 30,000కి చేతులు చాపే పని లేకుండా, అది కూడా అధిక వడ్డీల మీద మనం డిపెండ్ అవ్వకుండా తక్కువ వడ్డీలతో మనం ఇక్కడ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అవసరానికి మనం లోన్ తీసుకోవచ్చు. షాప్లో ఉన్న వాళ్ళకైతే ఈ పిగ్మీ స్కీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే డైలీ వీళ్ళు పేమెంట్ కట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది మేము డైలీ గుర్తుపెట్టుకుని కట్టుకోలేమండి అంటే, వారం ముందు మీరు అమౌంట్ కట్టేసుకుంటే వారం అంతా కట్టే అవసరం లేదు. మళ్ళీ ఆ వారం అయ్యేలోపు మళ్ళీ వారం ముందు కట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ వారం అంతా కట్టే అవసరం లేదు. ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంచుమించు చెప్పుకోవాలంటే మన రోజువారీ చీటీ ఎలా కట్టుకుంటాం అలాగా. చీట్లు అట్లా అనుకోండి అవతల ఉండొచ్చు, జంప్ అయిపోవచ్చు. బట్ ఇదేంటంటే 28 సంవత్సరాలు బట్టి ఉంది. ఏపీ తెలంగాణలో 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఇండియా వ్యాప్తంగా మొత్తం మీద 180 నుంచి 200 బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి, అలాగే 28 సంవత్సరాలు బట్టి ఈ సంస్థ ఉంది కాబట్టి మనం దీని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకేనండి, ఈ పిగ్మీ స్కీమ్ గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు తీసుకున్న లోను 180 రోజుల్లో అంటే 6 నెలల్లోనే కట్టేయాలి. దాంతోపాటు మళ్ళీ మీరు ఏదైతే ప్రతిరోజు కడుతున్నారో అది కూడా కంటిన్యూగా కట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ లోన్ కావాలంటే దానికి డబ్బులు ఇస్తారన్నమాట. ఓకే, ఇక్కడ మ్యాటర్ ఉంది, మీరు కావాలంటే అర్థమైతే చదువుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి 7207806195కి పిగ్మీ అని చెప్పి మెసేజ్ చేయండి, నేనే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.